బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాద్రీశునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ భువనాధినాధునికి ఘనరథోత్సవ సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎంత చక్కగా అలంకరించారో కదా. చూడటానికి కన్నుల పండుగగా ఉందండి, చాలా బాగుంది. వినాయకులు వాయిద్య వినాయకులు అనేసి అంటారన్నమాట. వాయిద్యాలన్నీ వాయిస్తే ఎంత చక్కగా అలంకరించారు. అసలు ఆ సెట్టింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో. నిజంగా వినాయకులు వారే వచ్చి వాయిస్తున్నట్టు ఎంత బాగుందండి. అలాగే అమ్మవారు కూడా చాలా చక్కగా అలంకరించారు. అష్టలక్ష్ములు అంటారు కదా, అష్టలక్ష్ముల్ని చూపించారండి అమ్మవారి దగ్గర. ఎంత బాగుందో అసలు, అలంకరణ మాత్రం చాలా బాగుంది. న్యూ ఇయర్ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్.